పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మండ రమేష్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి మండ రమేష్తో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కనకం గణేష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజిక న్యాయం జరగాలన్నదే ధర్మ సమాజ్ పార్టీ ధ్యేయమని అన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం బొందలగడ్డగా మారి కాలుష్యం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు గెలిచిన వారంతా ప్రజల కోసం ఆలోచించకుండా వారి ఆస్తులను పెంచుకోవడానికి ఆరాటపడ్డారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చిందని, ధర్మ సమాజ్ పార్టీ నిరుద్యోగ సమస్య నిర్మూలన దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు. యువకులు, మేధావులు, ప్రజలు ఆలోచించి పార్లమెంటు ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు. అగ్రవర్ణ ప్రజాస్వామికవాదుల అగ్రవర్ణ పేదలను మరొకసారి 75 ఏళ్లుగా మోసం చేస్తూ మరొకసారి మోసం చేయడానికి ఇక్కడున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సన్నద్ధం అవుతూ ఉన్నాయి. ఆ సన్నద్ధం అవుతూ మోసపూరితమైన అలా ఆగడాలకు, మోసపూరితమైన మాటలకు ధీటుగా ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, డిఎఫ్సి ప్రజల తరపున ఈ రాష్ట్రంలో, దేశంలో ధర్మయుద్ధం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గంలో పోటీ చేస్తుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒకటే ప్రజలను, ఈ వేదికను మేము కోరేది ఒకటే, 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఎం పార్టీలందరూ, ఈ ప్రజలందరూ నమ్మి మోసపోవడం జరిగింది. ఇక నుండి ఈ ఎలక్షన్ నుండి అయినా కూడా మోసపోయి ఒక చచ్చిపోయిన పాములాగా మన జీవితాలు ఖరాబు కావద్దు. ఇప్పటికైనా గత 15 సంవత్సరాలుగా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో సాంస్కృతికంగా తయారై ధర్మ సమాజ్ పార్టీ మీ పక్షానే నిర్మాణమై, మీ పక్షానే పనిచేసి ఇలా పెద్దపల్లి నియోజకవర్గం అయితేనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంపీ స్థానాల్లో మనం పోటీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ధర్మ సమాజ్ పార్టీని ఆదరించుకొని మనకచ్చిన చెప్పుల గుర్తు మీద ఓటేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి. చెప్పు అనేది మనిషికి రక్షణ ఇస్తుంది. మనిషికి రక్షణ ఇచ్చేది భారత రాజ్యాంగం. అంటే మనిషికి విలువనిచ్చేది రాజ్యాంగము, ఆ మనిషినే రక్షించేది చెప్పు. అంటే చెప్పుల గుర్తుకు ఓటేయడం ద్వారా మనం రక్షించబడమని అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఇక్కడున్న 90% ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. అలానే ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే మన 90% ప్రజల యొక్క జీవితాలను బాగు చేస్తుంది. ఇప్పటికే మనం మోసపోయి రోడ్ల మీద పడడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పార్టీ ఏమో అభివృద్ధి పేరు మీద, ఇంకో పార్టీ, ఇదివరకు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏమో బంగారు తెలంగాణ పేరు మీద, ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే తెలంగాణ పునర్నిర్మాణం పేరు మీద మళ్ళీ పునర్మోసం చేయడానికి 3 పార్టీలు వస్తున్నాయి. ఈ 3 పార్టీల ఎజెండా మొత్తం ఒకటే అని గుర్తించాలి. వాళ్ళ కుట్రలు భగ్నం చేయడానికే ధర్మ సమాజ్ పార్టీ మీ దగ్గరికి వచ్చిందని ఇక్కడ మీరందరూ గుర్తించాలని ఈ ప్రజల, నియోజకవర్గ ప్రజలైనా రాష్ట్ర స్థాయి ప్రజలైనా మీ అందరినీ కోరడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ గోదావరికని, ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో కోల్ బెల్ట్ స్థానం ఎక్కువ ఉంటుంది. ఈ కోల్ బెల్ట్ స్థానంలో ఉన్న ఈ బొగ్గుగాని ప్రాంతంలో ఉన్న యువకులు చదువుకున్న, డిప్లొమా చేస్తూ ఎంతెంతో మంది, వేల మంది చదువుకొని వాళ్ళకు స్థానిక కంపెనీలలో ఉద్యోగం లేకుండా రోడ్డు మీద పడి హైదరాబాద్, బాంబే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడో చాకరీ చేసుకుని బతికే పరిస్థితి ఏర్పడింది. ఉన్నత విద్యావంతులు ఉన్న ప్రజలందరూ, ఉన్నత విద్యావంతులకు ప్రజలకైనా, విద్యావంతులకైనా, విద్యార్థులకైనా, యువతకైనా కూడా ఇక్కడ ఉపాధి లేకుండా పోతుంది. మరి అభివృద్ధి పేరు చెప్పుకున్న బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? వారిని నమ్మొద్దని ధర్మ సమాజ్ పార్టీని నమ్ముకోవాలని ఆ యువతకు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. అంటే ఏంటిది? కాంగ్రెస్ పార్టీ మనం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రతి మనిషిని లెక్కించి ఈ రాష్ట్రంలో ఉన్న భూమి, ఇల్లు, సంపదను పూర్తి స్థాయిలో పంచడమే పునర్నిర్మాణం అంటారు. భూమిని పంచాలి. పునర్నిర్మాణం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూమిని ప్రతి మనిషికి ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రకారంగా పంచితే దాన్ని పునర్నిర్మాణం అంటారు. ఇలా భూమి లేకుండా, ఇలా సంపద లేకుండా నిర్వీర్యమై దేశంలోనే అత్యధిక పేదరికంగా అనుభవించే రాష్ట్రంగా మిగిలిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ విధంగా భూమి పంచాలి, సంపద పంచాలి, విద్య ప్రతి మనిషికి విద్యనివ్వాలి, ఉచిత విద్యనివ్వాలి.
కేజీ టు పీజీ విద్యను ప్రభుత్వమే కల్పించాలి. ఇవాళ విద్య అంటేనే అందరి ద్రాక్షంగా, విద్య అంటే అసలు ఈ దేశంలో రాష్ట్రంలో ఏదైనా ఖరీదుగా ఉన్నదంటే జీవితంలో ఒక విద్య మారిపోయింది. కానీ భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి మనిషికి ఉచిత విద్య అందించాలనే ఒక పెద్ద చట్టము, ప్రాథమిక హక్కు కూడా అది. దీన్ని తుంగలు దొక్కి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ ఈ విధంగా భూమి పంచాలి, సంపద పంచాలి, విద్య ప్రతి మనిషికి విద్యను ఇవ్వాలి, ఉచిత విద్యను ఇవ్వాలి. కేజీ టు పీజీ విద్యను ప్రభుత్వమే కల్పించాలి. ఇవాళ విద్య అంటేనే అందరి ద్రాక్షంగా, విద్య అంటే అసలు ఈ దేశంలో రాష్ట్రంలో ఏదైనా ఖరీదుగా ఉన్నదంటే జీవితంలో ఒక విద్య మారిపోయింది. కానీ భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి మనిషికి ఉచిత విద్య అందించాలనే ఒక పెద్ద చట్టము, ప్రాథమిక హక్కు కూడా అది. దీన్ని తుంగలు దొక్కి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీలను మోసం చేస్తుందని ఈ ప్రజలందరూ గమనించాలి. వాళ్ళని మోసపూరితంగా చేస్తున్న మాటలు నమ్మద్దని చెప్పడం జరుగుతుంది. ఆరో తండ్రి అంబేద్కర్ గారు నీరు తాగనియకపోతే ఈ మనవాద వ్యవస్థను రూపుమాపడానికి చెరువులో నీరు తాగనీయకపోతే ఆ నీటి ఉద్యమం చేసి నీరు తాగిచ్చే పరిస్థితి తీసుకొచ్చిండు అంబేద్కర్ గారు, తండ్రి అంబేద్కర్ గారు. అగో నీరు తాగే హక్కును కూడా భారత రాజ్యాంగంలో పెట్టింది. ఇవాళ దాన్ని తుంగలు దొక్కి భారత రాజ్యాంగం నిర్వీర్యం చేయడానికి వస్తున్న ఈ పార్టీలను తీసేసి కనీస సౌకర్యమైన నీటిని కూడా వీళ్ళు ఇంతవరకు కూడా సౌకర్యాన్ని కల్పించలే. మరి ఇంతకాలం 70 సంవత్సరాలుగా మీరు ఏం పని చేసిరు, ఎలా పరిపాలించినని వాళ్ళకి బుద్ధి చెప్పే అవకాశం వచ్చినట్టు తెలియజేస్తున్నాం. కానీ అందరి జై భీమ్. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మన మంద రమేష్ మహారాజ్ గారిని రాష్ట్ర కమిటీ ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ కేంద్రంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా ఉపాధి లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు, డెమోక్రటిక్ ఫార్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి పేదలు చాలామంది కూడా ఉపాధి లేకుండా రోడ్ల మీద లేబర్ పని చేసుకుంటూ ఉంటున్నారు. వారికి ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చూసుకుంటే గోదావరి మన దగ్గర నుండి కానీ తాగునీటికి కానీ ఎలాంటి నీరు లేదు. ఈ నీటి సమస్యలను అరికట్టేందుకు చూడకుండా ఇటు ఆర్ఓ ప్లాంట్ ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా మనకు ఆరోగ్య సమస్యలు వచ్చి, దాంతోపాటు సింగరేణి ఓపెన్ కాస్ట్ ఆనాడు కేసీఆర్ గారు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ గారిని ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఓపెన్ కాస్ట్ ఉంచామని చెప్పి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓపెన్ కాస్ట్లో ఎంకరేజ్ చేసుకుంటూ డస్ట్ పొల్యూషన్ ప్లస్ మళ్ళీ వాటర్ పొల్యూషన్ ఉన్నటువంటి కింద ఉన్నట్టు భూగర్భ జలాలను నాశనం చేసుకుంటూ ఈరోజు ఓపెన్ కాస్ట్ ఎంకరేజ్ చేసుకుంటూ ఉపాధి అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలను మిషనరీ సిస్టమ్ తెచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం ఏదైతే డిప్లొమా మైనింగ్ చేసిన వాళ్ళ విద్యార్థులు కానీ ఐటీఐ చేసిన విద్యార్థులు కానీ వాళ్ళకి అన్యాయం చేస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో మెయిన్ మన పెద్దపల్లి పార్లమెంట్ ఏరియాలో ప్రైవేట్ సంస్థలు ఎంకరేజ్ చేసుకుంటూ ప్రైవేట్ సంస్థలు ఉన్నటువంటి ఇక్కడ నాయకులు కమిషన్ల కకృతిపడి ఇక్కడ ఉపాధి చేయకుండా యువకులను అన్యాయం చేస్తున్నారు. దాంతోపాటు మన ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ ప్రధాన పార్టీ ఉన్నటువంటి నాయకులు కూడా గత 15 సంవత్సరాల్లో వాళ్ళు పదవిలో ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ ఉన్నటువంటి ఆస్తులను కూడా సంపాదించుకున్నారని ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బతుకులు కానీ మారలేదు. ఇక్కడ వంశీ చూసుకున్న పెద్ద గడ్డం వంశీ గారు ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు పెద్ద కంపెనీలు దేశవ్యాప్తంగా ఉన్నా కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక కంపెనీ కూడా యువకులకు ఉపాధి లేదు. ఇప్పుడు గెలిస్తే పెడతారట. ఎంతవరకు సిగ్గు అతనికే అర్థం కావాలి. దాంతోపాటు కొప్పులీశ్వర్ గారు 4-5 సార్లు ధర్మపురంలో గెలిచిండు. అక్కడ ఇంతవరకు అభివృద్ధి లేదు. అదే గుడిసెలో బతుకుతూ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు తప్ప ఒక్కసారి ఈసారి పార్లమెంట్ గెలిచి ఏదో అభివృద్ధి చేస్తూ అంటారు. దాంతోపాటు చూసుకుంటే బీజేపీ చూసుకుంటే అసలు ఆ అభ్యర్థి మొన్నటి వరకు ఒక పార్టీలో ఈరోజు ఈ పార్టీలో రేపు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదు. ఇలాంటి బీసీ, ఎస్టీ ప్రజల్ని నాశనం చేయడానికి, వీళ్ళ దళితుల యొక్క బతుకులను నాశనం చేయడానికి అగ్రవర్ణ ఒక కోవట్టుగా వాళ్ళ చెంచాలు ఉన్నటువంటి ఈ యొక్క నాయకులకు చెప్పు గుర్తుకు ఓటేసి చెప్పుతోని కొట్టి తరిమి కొట్టాలని చెప్పి బీసీ, ఎస్టీ ప్రజలైనటువంటి మన పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు తెలియజేస్తున్నాం. ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఈ యొక్క అగ్రకులాల పార్టీల కింద ఉన్నటువంటి ఈ దళిత నాయకులు చెప్పుతో తరిమి కొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్.
ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మంతెన రమాకాంత్, కండే రవి, బండి సదానందం, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.